బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం తిలకించు వారికిది నేత్రోత్సవం తిరుమల బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ వాహన సేవ ఇవాళ జరగనుంది. ఈ వాహన సేవలో దాదాపు 5 లక్షల మంది భక్తులు పాల్గొంటారని టీటీడీ అధికారుల అంచనా. ఇటు ఈ ఉదయం ఆలయంలో రామచిలుక కనిపించినట్లు ప్రచారం జరుగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఇవాళ జరిగే గరుడ సేవకు టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది మోహన్? శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్న 5వ రోజు ఉదయం స్వామివారి మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక ఇవాళ రాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైనటువంటి గరుడ వాహన సేవ జరగబోతుంది. గరుడ వాహన సేవను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చేటువంటి అవకాశాలున్న నేపథ్యంలో టీటీడీ అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఇవాల్టి రోజున శ్రీవారి ఆలయంలో ఒక అద్భుత ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పవచ్చు. స్వామివారికి సంబంధించి కూడా ప్రతి సంవత్సరం మోహిని అవతారం ముందు రోజున శ్రీవల్లి పుత్తూరు నుంచి కూడా స్వామివారికి పుష్పం మాలలు అదేవిధంగా చిలక బొమ్మలను సమర్పించేటటువంటి ఆనవాయితీ ఉంది. అమ్మవారు ఉన్నటువంటి శ్రీవల్లి పుత్తూరు ఆలయం నుంచి గోదాదేవి తరపున స్వామివారికి ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి మాలలకు సంబంధించినటువంటి కార్యక్రమం నిన్న జరిగింది. వాటిలో సంబంధించి ఇవాళ ఉదయం స్వామివారి మూల విరాట్కు అదేవిధంగా మోహిని అవతారంలో ఉన్నటువంటి ఉత్సవ మూర్తులకి పుష్పమాలను అలంకరిస్తారు. అదేవిధంగా చిలకలకు సంబంధించి కూడా స్వామివారి మూల విరాట్ వక్షస్థలంపై ఒక చిలక అదేవిధంగా మోహిని అవతారంలో మరో చిలకను అలంకరిస్తారు. ఇవాటి రోజున ఉదయం శ్రీవారి ఆలయం నుంచి ఒక ప్రాణంతో ఉన్నటువంటి రామ చిలుక వెలుపలకు వచ్చినటువంటి ఘటనను ఆలయంలో ఉన్నటువంటి పూజా కైంకర్యాలు నిర్వహించే అర్చకులు ప్రత్యక్షంగా చూశారు. అదే దీనికి సంబంధించినటువంటి వివరాలను మనకు తెలియజేయడానికి టీటీడీ ఈవో సాంబశివరావు గారు ఉన్నారు. వారిని అడిగి సార్ చెప్పండి, ఇవాళ రోజున జరిగినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఘటనగా అంటున్నారు. ఏం జరిగింది, మీకు వచ్చినటువంటి సమాచారం? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం సాత్మోర జరుగుతున్నప్పుడు శ్రీవారి ఆలయంలో ఒక రామచిలుకని మన అర్చకులు గుర్తించడం జరిగింది. తర్వాత దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇంకా మన బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజు ఈరోజు, అది గరుడ సేవ రోజు అనమాట. దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఏ విధంగా మనం ప్లాన్ చేసుకున్నామో అదే విధంగా అన్ని ఏర్పాట్లు దేవాలయంలో మూల విరాట్ సందర్శన కానివ్వండి, మాడావీధుల ఏర్పాట్లు కానివ్వండి, మాడావీధుల బయట ఉండే భక్తులకు వాడు చూడటానికి ఎల్ఈడి స్క్రీన్స్ కానీ అన్నప్రసాదం కానీ ఆ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేశాము. తిరుమల నుంచి తిరుపతికి రావడానికి, తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి కావాల్సిన బస్సు సౌకర్యాన్ని కూడా మనం పూర్తి చేయడం జరిగింది. తర్వాత కాలినడక మార్గంలో వచ్చే భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనము చర్యలు కూడా తీసుకోవడం జరిగిందనమాట. దీనివల్ల భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత ఈసారి బ్రహ్మోత్సవాల్లో మనం అనుకుంటుంది ఏంటంటే, బ్రహ్మోత్సవాల మూల విరాట్ సందర్శనంతో పాటు మాడా వీధుల్లో కూడా ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మనం ఒక ప్రణాళికతో పనిచేస్తున్నాము. ఈ రోజు వరకు కూడా ఏ రోజు వచ్చిన భక్తులు ఆ రోజు దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇంకా పోలీస్ యంత్రాంగం, టీటీడీ విజిలెన్స్, టీటీడీ సిబ్బంది చక్కని సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటా ఉన్నాము. ఏ విధమైన ఇబ్బంది లేకుండా
దేవదేవుని కృపతో ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా సంతృప్తికరమైన దైవ దర్శనం, వాహన సేవ లభిస్తాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. గరుడ సేవకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయి భక్తులు వచ్చి శ్రీనిమల చేరుకునే భక్తులకు స్వామివారి మూల విరాట్తో పాటు ఉత్సవ మూర్తి దర్శన భాగ్యం కలిగేలా ఏర్పాట్లు చేశామంటూ కూడా టీటీడీఓ సాంబశివరావు గారు పేర్కొంటున్నారు. మరోవైపు గరుడ సేవకు ఉన్నటువంటి ప్రాధాన్యత, విశిష్టత గురించి వివరించడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు ఉన్నారు. స్వామి చెప్పండి, గరుడ వాహన సేవకు ఎందుకు ఇంత ప్రాధాన్యత, ఇంత విశిష్టత? ఓం నమో వెంకటేశాయ. సాధారణంగానే అన్ని వైష్ణవ దేవాలయాల్లో గరుడ వాహన సేవకు అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యం ఇవ్వబడుతుంది. వైష్ణవ సిద్ధాంతంలో కానీ, వైఖానస ఆగమ శాస్త్రంలో కానీ గరుడ వాహనారూఢుడైన మహావిష్ణువు సాక్షాత్ వైకుంఠం నుంచి భక్తులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి వస్తుంటారనేది మనకు పురాణాల్లో తెలిసిన సత్యాలు. అటువంటి గరుడ వాహన సేవలో భక్తులు లక్షలాదిగా పాల్గొంటూ ఉంటారు. మరి కలియుగ వైకుంఠమైన తిరుమలలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామివారు భక్తుల పాలిటి కల్పవృక్షంగా, కామధేనువుగా, చింతామణిగా భక్తుల కోరికలు సతతం తీరుస్తూ ఉండే స్వామి ప్రత్యక్షంగా గరుడ వాహన సేవలో భక్తులను కాపాడి వారికి కావలసిన కోరికలన్నీ సిద్ధింపజేసి తన అనుగ్రహం వల్ల తన సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యాలనే వైకుంఠాలను ప్రసాదిస్తూ ఉంటారు. వారి వారి తపశ్శక్తి, వారి వారి యొక్క పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి. అంతటి గరుడ వాహన సేవ ఈరోజు రాత్రి జరగబోతోంది. బంగారు గరుడ వాహనం వైఖానస ఆగమోక్తంగా, అతి సుందరంగా, బలిష్టంగా శాస్త్రంలో చెప్పిన వివిధ నాగులను తన ఆభరణాలుగా, కంఠాభరణాలు, కర్ణాభరణాలుగా, బాజీబందులుగా, యజ్ఞోపవీతంగా ధరించుంటారు. ఇంతటి బలిష్ఠుడైన గరుత్మంతుడి మీద ఆయన అరచేతుల్లో పాదాలు ఉంచి మహావిష్ణువు మలయప్ప స్వామి సకల విధాలైన దివ్యమైన తిరువాభరణాలు, గరుడ వాహన సేవకి నిర్దిష్టమైన వజ్రకవచ కిరీటం, రత్నాల శంఖ చక్రాలు, రత్నాలు పొదిగిన కటిహస్తం, వైకుంఠ హస్తాలతో అలంకారమై వస్తూ ఉన్నారు. వీటితో పాటు తిరుమల గరుడ సేవలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. భక్తులు ఎన్నడూ దర్శించుకోలేని, గర్భాలయంలో మూలవర్లకు సదా సమర్పణలో ఉండే చతుర్భుజ లక్ష్మీహారం, 5 పేటలుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర సహస్రనామహారం, విజయనగర సామ్రాజ్యపు రాజులు సమర్పించిన 3 అంతస్తులుగా గల అతి అమూల్యమైన దివ్య మణులతో కూడిన ప్రాచీనమైన మకరకంఠి అనే తిరువాభరణం, ఇవన్నీ కూడా గర్భాలయం నుంచి సళ్లింపు చేయబడి ఆలయ మర్యాదలతో వాహన మంటపానికి చేర్చి గరుడ వాహనంలో వేంచేస్తున్న మలయప్ప స్వామివారికి అలంకారం అవుతాయి. ఇది కాకుండా ప్రతి సంవత్సరం భక్తులు స్వామివారికి సమర్పించే శ్వేత ఛత్రాలు ఈరోజు స్వామివారికి సమర్పించబడి గరుడ వాహనానికి పెద్ద తెల్లటి గొడుగులు అలంకారం చేయబడుతుంది. ఇవి చక్రవర్తి లాంఛనాలుగా మనం స్వామివారికి జరిపే ఉపచారాల్లో చాలా ముఖ్యమైనది. శ్వేత ఛత్రాలు, చామరాలు, వింజామరలు, పంచముఖాలు, కేతనాలు, ఇవన్నీ కూడా స్వామివారికి భద్రగజాలు, భద్రాశ్వాలు, భద్ర వృషభాలు, వీటితో పాటు చక్రవర్తి లాంఛనాలుగా స్వామివారి ఉత్సవంలో వస్తూ ఉంటాయి. ఇది కాక శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి ఆలయం నుంచి వచ్చిన దివ్యమైన పుష్పమాలలు కూడా స్వామివారికి గరుడ వాహనంలో సమర్పించబడుతుంది. ఇంతటి విశిష్టతలు గల గరుడ వాహన దర్శనం కోసం భక్తులు లక్షలాది మంది వేచి ఉంటారు. వీరు క్రమశిక్షణతో వారి వారి స్థానాల్లో ఉండి స్వామివారిని దర్శించుకొని, స్వామివారి మీదకి నాణాలు అవి విసరకుండా, అపచారాలు చేయకుండా స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలి. న్యూస్ ఆన్లైన్లో మరిన్ని అప్డేట్స్ ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.